హాయ్ అండి. ఈరోజు మీ దేవి కొత్తిమీర నిల్వ ఉండాలంటే పాడవకుండా టిప్ చూపిస్తుంది చూడండి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు బాగుందని కట్ట తెచ్చుకుంటాం కదండి. ఈ సమ్మర్లో ఊరకనే పాడైపోతుంటుంది కదా, అలా కాకుండా నేను ఒక టిప్ చెప్తాను. ఈ టిప్ చూడండి. ఇదిగో కొత్తిమీర నేను కట్ట తెచ్చుకున్నానండి. ఈ కట్ట తెచ్చుకుంటే మనం నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో బాగా 2-3 సార్లు బాగా కడగండి కొత్తిమీరలో. అంటే ఆ వేస్ట్ అంతా తీసేయండి, ఏరేసేయండి మొత్తం. నేను ఏరి పెట్టుకున్నా చూడండి. వేస్ట్ ఆకులు అవి ఉంటాయి కదా, ఆకులు తీసేసి వేర్లు కూడా కట్ చేసేసి నీట్గా కట్ చేసిన తర్వాత ఏరుకున్న దాన్ని ఉప్పు నీళ్ళల్లో బాగా 2-3 సార్లు కడగండి. కడిగేసి ఇలాగా చిల్లులది ఉంటుంది కదా, చిల్లుల దాంట్లో వేసి పెట్టేసుకోండి. చిల్లుల దాంట్లో మొత్తం కడిగి అలాగే వేసేసి తర్వాత నీట్గా క్లాత్ మీద ఆరబెట్టుకోండి. ఆ బాగా ఆరాలండి, నిమ్మంతా పోయేదాకా ఆరాలి. ఆరినాక అప్పుడు మీరు బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఇంకా అసలు 10 days ఉన్నా కూడా నీట్గా ఉంటుందండి, ఫ్రెష్గా ఇప్పుడు తెచ్చిన ఆకులాగే ఉంటుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. కొత్తిమీరకి ఇది మంచి టిప్ అండి. మనం సమ్మర్లో అన్నిట్లో మజ్జిగ తాగాలన్నా కొత్తిమీర వేసుకుంటాం కదండి, ఎక్కువ అవసరం కదా, కట్ట తెచ్చుకుంటాం కదా, అందుకని ఈ టిప్ ఫాలో అయ్యి నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి ఉప్పు నీళ్ళల్లో. అప్పుడు నీళ్లు తెల్లగా వచ్చేదాకా, మట్టి రాకుండా ఉండేదాకా కడిగి ఫ్రెష్గా మొత్తం ఆరబెట్టేసి నీడను ఆరబెట్టుకోండి. లోపల బయట కాకుండా ఎండకి లోపల ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. శుభ్రంగా ఆరిపోద్ది. ఆరినాక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ప్లీజ్ ఈ టిప్ ఫాలో అవ్వండి. మీ వింతాదేవి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.